Today we are going to discuss about the carbon cycle. కర్బన వలయం అంటే ఏంటి? ఇది బయోజియోకెమికల్ సైకిల్లో ముఖ్యమైనటువంటి వలయము. ఈ కార్బన్ సైకిల్ ఏ విధంగా జరుగుతుందో దాని యొక్క డెఫినేషన్, ఏ విధంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ని ఇక్కడ తెలుసుకుంటాం. ఇది యూనివర్సిటీ ఎగ్జామ్లో అడిగేటటువంటి వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. Let us know about the carbon cycle. The usage of carbon in the living organisms, water and atmosphere is called carbon cycle. జీవరాశులు, నీరు, వాతావరణం మధ్య జరిగేటటువంటి కర్బన వినిమయాన్ని కర్బన వలయం అని అంటాం. జీవులు, నీరు, వాతావరణం ఈ మూడిటి మధ్య జరిగేటటువంటి కర్బన వినిమయాన్ని కర్బన వలయంగా చెప్పుకోవచ్చు. We all know about the carbon is the basic constituent of organic compounds. కార్బన్ అనేటటువంటిది కర్బన సంయోగ పదార్థాలలో ప్రధాన అనుఘటకంగా ఉంటుంది. మనం ఏ పదార్థం తీసుకున్నా సరే ఆర్గానిక్ కాంపౌండ్స్ మేడ్ ఆఫ్ కార్బన్ అంటే ఇది ఒక ప్రధాన అనుఘటకంగా ఉంటుంది. ఇట్ అకౌంట్స్ 40 to 50% ఆఫ్ డ్రై వెయిట్ ఆఫ్ ఆర్గానిజం. ఇది జీవుల యొక్క పొడి బరువులో 40 నుంచి 50% వరకు కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ అనేటటువంటిది జీవుల యొక్క పొడి బరువులో డ్రై వెయిట్లో 40 to 50% ఆఫ్ వెయిట్ డ్రై వెయిట్లో మనకు ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఇన్ ది అట్మాస్ఫియర్, ద వాల్యూ ఈజ్ 0.032%. వాల్యూమ్ బై వాల్యూమ్. ఇది అన్ని ఎంట్రన్స్ టెస్ట్లో అడిగేటటువంటిది, ఇంటర్నల్లో కావచ్చు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతుంటారు. 0.032% వాతావరణంలో మనకు లభించేటటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ఫోటోసింథసిస్, green plants synthesize simple carbohydrates from carbon dioxide and water. మనకు కిరణజన్య సంయోగ క్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసు. ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీటి నుండి సాధారణ కార్బోహైడ్రేట్లను తయారు చేయడం మనం చూస్తాం. ఇక్కడ చూడండి, 6CO2 + 6H2O యూస్ రైస్ టు విత్ ది హెల్ప్ ఆఫ్ ది సోలార్ లైట్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది క్లోరోఫిల్ మాలిక్యూల్ ఇట్ ఫామ్ C6H12O6 షుగర్స్ని తయారు చేస్తుంది. అదేవిధంగా ఆక్సిజన్ కూడా విడుదల కావడం చూస్తాం. అంటే ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేటటువంటిది గ్రీన్ ప్లాంట్స్లో జరుగుతుంది, ఆకుపచ్చని మొక్కల్లో. ఈ ఆకుపచ్చని మొక్కల్లో జరిగేటటువంటి కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని, తర్వాత సూర్యకాంతి సమక్షంలో క్లోరోఫిల్ మాలిక్యూల్తో కలిపి గ్లూకోజ్ని లేదా సాధారణ కార్బోహైడ్రేట్లను తయారు చేయడాన్ని మనం గమనిస్తాం. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ అవుతూ C6H12O6ను ఏర్పరుస్తుంది. ఇన్ టర్న్ దీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ పాలిసాకరైడ్స్ అండ్ లిపిడ్స్. ఈ కార్బోహైడ్రేట్లు వివిధ జీవ రసాయన క్రియల ద్వారా ఇవి పాలిసాకరైడ్లు మరియు లిపిడ్లుగా మార్చబడతాయి, కొవ్వులుగా మార్చబడతాయి. Herbivores consume these plants as food, assimilate these compounds. ఈ సేంద్రియ పదార్థాలను ఆకుపచ్చని మొక్కల నుంచి శాకాహారులు గ్రహిస్తాయి. ఈ సేంద్రియ పదార్థాలు ఉన్నటువంటి ఆకుపచ్చని మొక్కలను ఈ శాకాహారులు తిని ఆ సేంద్రియ పదార్థాలను లోపలికి గ్రహించడం మనం గమనిస్తాం. Carnivores consume herbivores and convert this compound into another form. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శాకాహారులు మొక్కలను తింటాయని. ఇక్కడ ఆ శాకాహారులను ఎవరు తింటున్నారంటే మాంసాహారులు శాకాహారులను తింటాయి. ఆ శాకాహారుల నుంచి వివిధ ఆర్గానిక్ అంటే సేంద్రియ సమ్మేళనాలను ఇవి మరొక రూపంలోకి మార్చుకుంటాయి. ఎనిమల్స్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్లీ ఇంటూ ది అట్మాస్ఫియర్ డ్యూరింగ్ ది రెస్పిరేషన్. జంతువులు కార్బన్ డైఆక్సైడ్ను నేరుగా శ్వాసక్రియ సమయంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
The dead plants and animals release carbon dioxide into the atmosphere through the decomposition process. చనిపోయిన మొక్కలు, జంతువులు కుళ్ళిపోయే ప్రక్రియ ద్వారా లేదా విచ్ఛిన్నం చెందడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్న కార్బన్ సైకిల్, కర్బన వలయము అంటే ఇక్కడ జీవరాశులు, నీరు, వాతావరణం మధ్య జరిగేటటువంటి నిరంతర ప్రక్రియ. అంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కల లోపలికి రావడం, ఆ మొక్కలను జంతువులు తినడం, ఈ మొక్కలు జంతువులు చనిపోతే అదే కార్బన్ డైఆక్సైడ్ వివిధ రూపాలలో మళ్ళీ వాతావరణంలోకి ప్రవేశించడాన్ని మనము గమనిస్తాం. Some of the compounds enter into the soil and forms coal, natural gas, petroleum, limestone, etc. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ డికంపోజిషన్ ప్రాసెస్ ద్వారా కొన్ని సమ్మేళనాలు మట్టిలోకి ప్రవేశించి బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం, సున్నపురాయి మొదలైనటువంటి వాటిని ఏర్పరుస్తాయి. When these fossil fuels are extracted and burnt, they release carbon into the atmosphere. ఈ శిలాజ ఇంధనాలను వెలికి తీసి కాల్చినప్పుడు, అంటే మన కట్టెలను మండించడం కావచ్చు, బొగ్గును కాల్చడం ద్వారా, తర్వాత పెట్రోలియం ఇంధనాలను వాహనాల ద్వారా మండించడం ద్వారా అవి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రూపం లోపలి అవి వాతావరణం లోపలికి ప్రవేశించడం మనం గమనిస్తున్నాం. It is estimated that approximately 60 billion metric tons of carbon is assimilated by green plants and is converted into 150 billion tons of organic matter annually. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సుమారు 60 బిలియన్ మెట్రిక్ టన్నులటువంటి కార్బన్ను ఆకుపచ్చని మొక్కలు గ్రహించి కిరణజన్య సంయోగక్రియ ద్వారా అవి సేంద్రియ పదార్థంగా మార్చబడుతుంది. ఆ విధంగా మార్చబడడం ద్వారా ప్రతి సంవత్సరము 150 బిలియన్ టన్నుల సేంద్రియ పదార్థంగా ఈ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కార్బన్ మార్చబడుతుందని అంచనా. ఇది సంవత్సరానికి ఉన్నటువంటి అంచనా. అంటే 60 బిలియన్ల మెట్రిక్ టన్నుల ఉన్నటువంటి కార్బన్ని అవి ఇతర పదార్థాలుగా ఆర్గానిక్ అంటే సేంద్రియ పదార్థాలుగా మార్చబడుతూ 150 అంటే ఇతర అణువులను కూడా జోడించుకొని కలుపుకొని ఇవి 150 బిలియన్ టన్నుల సేంద్రియ పదార్థంగా మార్చబడుతుందని అంచనా. In oceans, carbon is present as carbonates and bicarbonates. మహాసముద్రాల్లో కార్బన్ నీటిలో కార్బోనేట్, బైకార్బోనేట్ రూపంలో ఉంటుంది. It is 50 times more than the carbon present in the atmosphere. అంటే సముద్రాల్లో ఉన్నటువంటి కార్బోనేట్, బైకార్బోనేట్లు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ కన్నా 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. Due to the higher concentration in marine ecosystems, the water is becoming more alkaline and higher temperatures forming shells, pebbles, pearls and corals. ఇక్కడ సముద్ర నీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్ల యొక్క గాఢత ఎక్కువగా ఉండడం చేత నీరు చాలా ఎక్కువగా క్షారంగా మారుతుంది, ఆల్కలైన్ కండిషన్ లోపలికి వెళ్తుంది. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆ కార్బోనేట్, బైకార్బోనేట్ రూపంలో ఉన్నటువంటి ఆ కార్బనము చేత మనకు షెల్స్, గవ్వలు, పెబెల్స్, గులకరాలు, పేల్స్, ముత్యాలు అండ్ కోరల్స్, పగడాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా సముద్రంలో ఏర్పడేటటువంటి కర్బన నిర్మాణాలు. గవ్వలు, షెల్స్, కర్బన పదార్థము ఈ విధంగా మార్చబడి ఉంటుంది. దీస్ ఆర్ పెబెల్స్. ఇవి గులకరాలు, కార్బోనేట్, బైకార్బోనేట్లు హయ్యర్ టెంపరేచర్ వద్ద ఈ విధంగా మార్చబడి ఉంటాయి. ఇవి ముత్యాలు, పేల్స్, ముత్యపు చిప్పలు. మనకు ఇక్కడ ముత్యాలను చూస్తున్నాం. ఇవన్నీ కూడా కర్బన పదార్థాలు. ఇవన్నీ కూడా మనకు ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యతనిచ్చేటటువంటి అంశం. అంటే నీటిలో ఉన్నటువంటి
కార్బోనేట్, బైకార్బోనేట్లు ఈ కర్బన పదార్థాలు మనకు ముత్యాల వంటి నిర్మాణాలను ముత్యపు చిప్పలు ఏర్పరుస్తున్నాయి. వాటిని మనము అలంకరణగా వాడటం చూస్తున్నాం. ది లాస్ట్ వన్ కోరల్స్. వీటిని పగడాల వంటి అలంకరణ ఆభరణాలుగా వినియోగిస్తుంటాం. ఇవన్నీ కూడా సముద్రపు నీటిలో మనకు కనిపించేటటువంటి కర్బనాన్ని కలిగినటువంటి జీవులు. ఓకే, ఇది మనకు కార్బోనేట్స్, బైకార్బోనేట్స్లు సముద్రపు నీటిలో ఎక్కువగా ఉండడం చేత ఇవి వివిధ రకాలుగా షెల్స్ కావచ్చు, పెబెల్స్ కావచ్చు, నెక్స్ట్ కోరల్స్ కావచ్చు, పేల్స్ ముత్యాలు కావచ్చు, ఇలాంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలుగా మనకు లభిస్తున్నాయి. ఇది ఎంట్రన్స్ టెస్ట్లో మనకు అప్లికేషన్ టైప్లో అడిగేటటువంటి క్వశ్చన్. Carbon dioxide absorbs infrared radiation and controls its atmospheric temperature. మనకు ఈ కర్బన వలయంలో వాతావరణంలో చేరినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ పరారుణ కాంతిని లేదా వికిరణాన్ని గ్రహిస్తుంది. ఇది భూమి యొక్క వాతావరణ ఉష్ణోగ్రతను నియంత్రించడం మనం గమనిస్తాం. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగడం చేత భూమి వేడెక్కుతుంది అనేటటువంటి అంశం ఇక్కడ ఇంపార్టెంట్. ఇది ఎంట్రన్స్ పాయింట్ క్వశ్చన్. దిస్ సిచ్యువేషన్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై ప్లాంటింగ్ మోర్ ట్రీస్. అయితే ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత పెరిగితే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ చెట్లను మనము నాటాల్సి ఉంటుంది. కాబట్టి చెట్ల యొక్క సంఖ్య పెరిగినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా వినియోగించుకోబడుతుంది. ఆ విధంగా వివిధ రూపాల లోపలికి మార్చబడటం జరుగుతుంది. ఇది పూర్తిగా కార్బన్ సైకిల్ గురించి. దీనికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ ఏ విధంగా అంటే ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలో మనం చూద్దాం. కార్బన్ సైకిల్ గురించి రాసిన తర్వాత లేకపోతే ముందైనా సరే బేసిక్ కార్బన్ సైకిల్ ఫ్లో డయాగ్రామ్ని గీసుకోవాల్సి ఉంటుంది. ఏంటిదో ఇక్కడ మనకు ఇక్కడ ఉంది, చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిలో కరిగినటువంటి కార్బన్ డైఆక్సైడ్. వీటిని ఎవరు అబ్జర్వ్ చేస్తారు అంటే గ్రీన్ ప్లాంట్స్, ఆకుపచ్చని మొక్కలు. ఏ ప్రక్రియ ద్వారా? ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ని రిడక్షన్ చేస్తూ C6H12O6గా మార్చుకుంటాం. అదే గ్రీన్ ప్లాంట్స్ రెస్పిరేషన్ అండ్ మెటబాలిజం ద్వారా, జీవన క్రియలు లేదా శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని విడిచిపెట్టడాన్ని చూస్తాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం లోపలికి కలిసిపోతుంది. అదే గ్రీన్ ప్లాంట్స్ హరిత మొక్కలు లేదా ఆకుపచ్చని మొక్కలు వాటి ఫ్యూయల్గా వాడినప్పుడు, ఇంధనంగా మండించినప్పుడు కంబషన్ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం లోపలికి విడుదల కావడం మనం చూస్తాం. గ్రీన్ ప్లాంట్స్ కన్జ్యూమ్డ్ బై ది ఎనిమల్స్. ఆకుపచ్చని మొక్కలను ఈ జంతువులు తింటాయి. అదేవిధంగా ఈ జంతువులు రెస్పిరేషన్ అండ్ మెటబాలిజం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణం లోపలికి విడుదల చేస్తుంది. The death and decay of the green plants and animals, carbon dioxide released into the atmosphere again. అంటే ఈ ఆకుపచ్చని మొక్కలు, జంతువులు ఎప్పుడైతే చనిపోయి కుళ్ళిపోతాయో, డికంపోజ్ అవుతాయో, ఇంతకుముందు వేరే రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఇక్కడ వాతావరణం లోపలికి విడుదల కావడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జీవులు, ఇక్కడ మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, నీరు మరియు వాతావరణం, వీటి మధ్య జరిగేటటువంటి కర్బన వినిమయాన్ని మనం కర్బన వలయంగా చెప్పుకోవచ్చు. సింపుల్ ఫామ్లో జీవరాశులు, నీరు మరియు వాతావరణం మధ్య జరిగేటటువంటి కర్బన వినిమయం. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కల లోపలికి వెళ్ళింది, ఆ మొక్కలను జంతువులను తిన్నాయి. ఆ రెండు కూడా శ్వాసక్రియ ద్వారా కావచ్చు, కంబషన్ ప్రక్రియ ద్వారా కావచ్చు, లేకపోతే కుళ్ళిపోవడం డికంపోజిషన్ ద్వారా కావచ్చు, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్
వాతావరణంలోకి విడుదల కావడాన్ని మనం చూస్తాం. ఈ విధంగా జరిగేటటువంటి వినిమయాన్ని కార్బన్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. ఇది యూనివర్సిటీ ఎగ్జామ్లో అడిగేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో అన్ని రకాలైనటువంటి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అప్లికేషన్ టైప్లో కూడా అడుగుతారు. వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ కర్బన వలయానికి సంబంధించినటువంటి పూర్తి డయాగ్రామ్ ఉంది. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు కిరణజన్య సమీక్రియ ద్వారా అవి ఆహార పదార్థాలను అంటే ఆర్గానిక్ కార్బన్ను ఏర్పరుస్తుంది, C6H12O6ను. ఈ మొక్కలను జంతువులు తింటాయి. ఈ మొక్కలు రెస్పిరేషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. అదే కార్బన్ డైఆక్సైడ్ను జంతువులు కూడా శ్వాసక్రియ ద్వారా విడుదల చేయడం చేస్తాం. ఈ రెండు చనిపోయినప్పుడు కూడా మనకు ఆ డికంపోజిషన్ ప్రాసెస్ ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ మొక్కలను ఫజిల్స్ శిలాజ ఇంధనాలుగా మారబడినప్పుడు, ఫజిల్ ఫ్యూయల్స్గా మార్చబడినప్పుడు అవి కంబషన్ ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇంధనాల రూపంలో బయటికి వాతావరణం లోపలికి విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాతావరణం, జీవరాశులు, తర్వాత నీరు. ఇక్కడ నీరు గురించి ఎందుకు చెప్తున్నామని అంటే నీటిలో ఉన్నటువంటి మెరైన్ ఆల్గి ఫోటోసింథసిస్ ప్రాసెస్ని జరుపుకుంటుంది. అవి కూడా జంతువుల చేత అంటే ఆహారంగా వినియోగించుకోబడతాయి. కాబట్టి ఇక్కడ కూడా శ్వాసక్రియ జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కర్బన వలయం అంటే జీవరాశులు, మొక్కలు, జంతువులు, నీరు మరియు వాతావరణం మధ్యలో జరిగేటటువంటి కర్బనం వినిమయాన్ని మనం క్లియర్గా కర్బన వలయం అని చెప్పుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది, జనరల్గా ఉన్నటువంటి అంశం, ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి ఒకసారి ఈ వీడియోను చూసి పూర్తిగా అంశాన్ని అవగాహన చేసుకొని ఎగ్జామ్లో ఎంట్రన్స్ పాయింట్లో కూడా దీన్ని మనం వినియోగించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.